నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ వెంకటేష్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇక్కడ మెట్పల్లికి సంబంధించి ఎంఆర్ఓ గారు దున్నటి ఉందే భూమి అంటారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. అది మన దాకా వచ్చింది. ఒకసారి ఆ ఎంఆర్ఓ గారికి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళ తండ్రి పేరు మీద ఉన్న భూమిని ఈ బిడ్డ పేరు మీద ఎక్కించేందుకు కోసం ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగి కాళ్ళ చెప్పులు అరుగుతూ ఉన్నాయి. దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ బాధితులు మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఎంఆర్ఓ గారు సెటిల్మెంట్ చేస్తూ ఉన్నారు. ఎంతో కొంత అవతల వాళ్ళ దగ్గర ఇప్పిస్తా అని చెప్పి సెటిల్మెంట్ చేస్తా, మీకు ఏమైనా కావాలంటే పైసలు ఇప్పించే ప్రయత్నం చేస్తా, మోకవిని వాళ్ళే ఉన్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే సిస్టమ్ అట ఏం చెప్తుందట అంటే ఎవరు దుంతే వాళ్ళదే భూమి అట, నేను దుంతే నా భూమి అట్లా చెప్తా ఉన్నది. ఒకసారి ఆ మాటలు ఒకసారి వైరల్ అవుతూ ఉన్నాయి. ఇయో ఈమెనే ఆమె గిన్నె ఉన్నది వీడియోలో, ఒకసారి చూపించే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ అది మరి 23 నాడు మన ఫ్లాట్ బుక్ చేసాం కదా, నెల అవుతుందని. ఇక ఏమనే ఈ ఎంఆర్ఓనే మంచిగా ఊడుర్రి నీత ఎంఆర్ఓ మెట్పల్లి నెల అవుతుంది. కానీ అక్కడ అన్ని అబ్జెక్షన్స్ వస్తున్నాక 40 మంది అది ఊరే వల్ల నేను మళ్ళీ పెట్టాలి ఎక్కువ కాదని. నేను ముఖం మీద పోయి హ్యాండ్ గెలిపోదు. ఇప్పుడు ఎట్లా అది వేసిన కొత్తలైతే మేము అక్కడికి చూపించకపోతేనే అంత మందిని తోడుకొని వచ్చింది. 20-30 మందిని తోలుకొని వచ్చింది మేడం. అయితే మన డిపిఓ సారు చూపెట్టు ల్యాండ్ అంటే పోయినాం. పోతే సార్ ఉండి మరి ఈ సార్ ఉండి మన లక్ష్మీ సారు ఇప్పుడు నేను బుగ్గు మీద ఎత్తే దున్నుకొని వడకుంటారు. అంటే ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు మేడం. నీకేమైనా డబ్బులు కావాలంటే నీకు అయ్యే అట్లా చిన్న పిల్లలు ఉన్నారు మేడం. నీకేమైనా డబ్బులు కావాలంటే నీకు అయ్యే అట్లా అన్నారు మేడం. నేను అడుగుతున్నా కదా, నీకేమైనా కావాలంటే ఆయనతో ఇప్పిస్తాను అన్నారు మేడం. నేను అడుగుతున్నా కదా, నీకేమైనా కావాలంటే ఆయనతో ఇప్పిస్తాను నేను. ఊరంతా ఒక దిక్కున్నది, మీరు ఒక దిక్కున్నారు. రాలేదు మేడం. అందుకే నేను వస్తాను. మీరు 3-4 రోజులు ఆగుంటాను. ముఖం మీద కూడా మీరు కల్టివేషన్ చేయండి. ముఖం మీద ఫోటో తీసుకున్నాక నేను ప్రాసెస్ చేస్తాను. నీకు బుక్ ఇచ్చినాక ఆయన నా మీద కోర్టులో మేము ఆయన దగ్గర ఏం లేదు. మోకం మీద అంటే ఆయన నాకు చట్టం ఏం చెప్పిందంటే దున్ని వాళ్ళదే భూమి. రైట్, చట్టం మంచిగా చెప్పింది. కానీ దున్నటోళ్ళదే భూమి అంట చట్టం. ఇవేం చెప్తుందంటే మీరు మోకామీన లేరు, ఎవరు దున్నితే వాళ్ళదే భూమి. చట్టం ఏం చెప్తుందంటే దున్నటోళ్ళదే భూమి అని చెప్తుంది. ఒకసారి మనం ఆ బాధితులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా మరి ఏంది కథ అంతా, మేడం గారు ఏం చేస్తూ ఉన్నారు, సెటిల్మెంట్ కోసం ఆఫీస్ పెట్టుకున్నారో లేకపోతే ఏందనేది ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ ఆ బాధితులు ఎవరైతే ఉంటారో అనుషావా వీళ్ళు మాట్లాడటామే అనుష అంటామే, వాళ్ళ తండ్రి ఆస్తి ఏదిగో తోకపట్ట పాస్బుక్లు ఉన్నాయి వాళ్ళకు. ఇగో ఇవి ఈ 14 గుంటలు ఏదైతుందో ఈ వడ్ల రాజం అంటేనే వాళ్ళ తండ్రి. హలో అమ్మ, లైవ్లో ఉన్నావు ఇప్పుడు. ఏమైంది, ఎంఆర్ఓ ఏమంటుంది, అసలు ఏంది మీ స్టోరీ ఏంది? ఎంఆర్ఓ మేడము అయితే భూమి పట్ట చేస్తామని అన్నది. ఎవరి పేరు మీది? ఫ్లాట్ బుక్ తీపిచ్చింది. ఎవరి పేరు మీది, ఎవరికి రావాలి? ఎంకవ్వ చిన్నరాజు వడ్లరాజం. ఎవరు? మీ తండ్రి? మా తండ్రి. మీ తండ్రి పేరు మీద వారసత్వం కింద మీకు రావాలి. అంటే ఇద్దరు బిడ్డరా, ముగ్గురా మీరు? మేము 4 అక్క చెల్లెళ్ళము. కానీ మా నాన్నకి 2 అక్కలు వాళ్ళు. వాళ్ళ భూమి మాకు కావాలని. అంటే వాళ్ళు ఏమైనా అబ్జెక్షన్ చెప్తున్నారా ఇప్పుడు మీ అత్తమ్మ వాళ్ళు? వాళ్ళు ఎవ్వరు లేరు. గడ్డం చిన్నారెడ్డి అనేటైనా కబ్జా చేసుకున్నాడు. గడ్డం చిన్నారెడ్డి అనే కబ్జా చేస్తుండు. గడ్డం చిన్నారెడ్డి కబ్జా చేసుకున్నాడు. ఆయనకే మోక మీద ఉన్నాడు. ఆయనకు పట్ట చేస్తాం మీకు ఏ అని అంటుంది. వాళ్ళకి ఏమైనా కాయిదాలు ఉన్నాయా మీ డాడీ ఇట్లా అమ్మినట్టు? మరి ఏం కాయిదాలు లేవు. అప్పు తీసుకున్నట్టు 5,000 అప్పు తీసుకున్నట్టు ఉంది. ఇప్పుడు ఏ కాలంలో? అది 39లను 40లను తీసుకు. అంటే అప్పుడు అప్పు తీసుకుంటే భూమి ఏమైనా ఇస్తా అని చెప్పింది అవుతుంది. అప్పు ఇచ్చిన నాటికి నా భూమి నాకు ఇయ్యాలా అని డబ్బులు కూడా తీసుకుపోయిండు. అసలు మా నాన్న డబ్బులు కూడా ఇచ్చిండేమో.
ఇచ్చినాకల్లా మా నాన్నని నూకేసిండ్రట, నీకు భూమి లేదు ఏం లేదని కొట్టిండ్రు. కొడితే నా దగ్గరనే పట్ట కాగితం ఉంది, నీకైతే నేను పట్ట చేయలేను, భూమి సర్వే నెంబర్ రాసియలేను, సాక్షి సంతకాలు లేవు, నేను అప్పు తీసుకున్నా గానీ నువ్వు అమ్మినవా అని అంటున్నావు, ఏం గిట్లా చేస్తున్నావు. ఆయన మా నాన్నకు బాగా సోపతుంటుండే అలా నాన్న. అయితే ఇట్లా నువ్వు అమ్మినవానని కొట్టడానికి వచ్చుడు చేసుడు వాళ్ళ ప్రపంచం బాగా అప్పుడు. ఇక మా నాన్నని కొట్టంగానే మా నాన్న మా కొడుకున్నాడు, వాళ్ళు చూసుకుంటారు ఇక. రైట్. అంటే 5,000 అప్పు కిందికి భూమిని 14 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ భూమి 15 గుంటలు సార్. 15 గుంటలు అంటే 14 గుంటలు ఇలా వస్తుంది పాస్బుక్ లో. 15 గుంటలు ఉంది సార్, ఒక్కొక్కసారి అట్లే వస్తుంది. అయితే ఇప్పుడు ఈ భూమిని ఆయనకి ఏ లేకున్నా కానీ ఎంఆర్ఓ గారు ఏమంటుంది, మొన్న ఆఫీస్లోకి పోతే ఎంఆర్ఓ అక్కడ మోకా మీద ఉన్నాడు, ఆయనకే చేస్తాను నేను పట్ట, దున్నినోళ్ళదే భూమి అని చేస్తానని అంటుంది. చట్టం వచ్చింది అట్లా అంటుంది. చట్టం ఏది ఎవరు దున్నుకుంటే వాళ్ళదే భూమి అని వచ్చిందట, వాళ్ళదే భూమి వచ్చిందట. అంటే ఏమన్నా పైసలు ఇప్పిస్తా అని చెప్తుంది, మరి ఎట్లా? నాకు నీకు కొన్ని డబ్బులు ఇప్పిస్తా ఆయన దగ్గర, నేను అక్కడ వచ్చి మాట్లాడాను అంటుంది. ఎవరు? మోకా మీద చిన్నారెడ్డి దగ్గరికి వచ్చి డబ్బులు ఇప్పిస్తారనా? మోకా మీద ఉన్నాడు, చిన్నారెడ్డిని పిలిపించి నేను డబ్బులు ఇప్పిస్తా కొన్నాను అంటే, నాకు మేడం డబ్బులు అవసరం లేదు, నా భూమి నాకు పట్ట చేయండ్రి మీరు అన్నాడు. నేను అన్నా అంటే నేను చెయ్యా అని మాట్లాడింది సార్. ఈ పటవారి సుతము వాళ్ళ మాటనే మాట్లాడుతుండే. ఆయన మోక మీద ఉన్నాడని నేను రాసిస్తా అని అన్నప్పుడే మాకు డౌట్ వచ్చి మేము రికార్డ్ చేస్తున్నాం సార్, అక్కడ వీడియో తీసినాం సార్. ఓకే 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 ఒకసారి నేను ఎంఆర్ఓ గారితో మాట్లాడతాను, మరి ఏమైంది మాట్లాడు. ఓకే. ఇప్పుడు వడ్ల రాజ్యం అంటే అయినా ఇలా తండ్రి వీళ్ళ అత్తమ్మ పేరు మీద 5 గుంటలు ఏవైతే ఉంటాయో 5 గుంటల భూమిని వీళ్ళ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు అబ్జెక్షన్ ఎవరు చెప్పాలి? ఒకవేళ వీళ్ళు చెప్తే వీళ్ళ అత్తమ్మ వాళ్ళు, వీళ్ళ నాన్న వాళ్ళ, చెల్లె వాళ్ళు, అక్క వాళ్ళు చెప్పాలి, అబ్జెక్షన్ వాళ్ళు చెప్పాలి. కానీ ఇక్కడ ఎంఆర్ఓ గారు ఏం చెప్తున్నారంటే కబ్జా మీద ఎవరు ఉంటే వాళ్ళకి భూమి ఇస్తాయి, ఇలాంటి కాగితం లేకున్నా కానీ వాళ్ళదే భూమి వాళ్ళకి చేస్తా అన్నట్టుగా ఆ విధంగా మాట్లాడుతుందట. అవసరం ఉంటే ఈ అనశక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో ఈ బాధితులు ఈమె దగ్గరికి అయినా పోయేళ్ళు స్లాట్ బుక్ అయింది ఆల్రెడీ, స్లాట్ బుక్ అయినాక ఆపిరు, స్లాట్ బుక్ అయినాక రిజిస్ట్రేషన్ కాకుండా ఆపి మీకు ఏమైనా డబ్బులు కావాలంటే ఇప్పిస్తా కానీ మీరు మోకమీన లేరు, మోకమీన పోయి దున్నుకోపోరి మీకు చేస్తా అని చెప్తుందని. అంటే మోకమీన ఎవరు ఉంటే వాళ్ళకే చేస్తానట్టు భూమి, ఆమె క్లియర్గా చెప్తా ఉంది వీడియోలో. ఒకసారి మళ్ళొకసారి ఇందాం. అది మరి 23 నాడు మనం ఫ్లాట్ బుక్ చేసినాం కదా, నెల అవుతుందని. నెల అవుతుంది కానీ అక్కడ అన్ని అబ్జెక్షన్స్ వచ్చిందాక 40 మంది అది ఊరే వల్ల నేను వాళ్ళకి పెట్టాను పెట్ట కాదని. నేను ముఖం మీద పోయి హ్యాండ్ దొరికిపోదు ఇప్పుడు ఎట్లా అది వేసి కొత్త అవుతుంది. మేము అక్కడికి చూపించగానే అంతమందిని తొట్టుకొని వచ్చింది, 20-30 మందిని తొలుకొని వచ్చింది మేడం. అయితే మన బీపీ పోతారు చూపెట్టు ల్యాండ్ అంటే పోయినాం, పోతే సార్ ఉండి మరి ఈ సార్ ఉండి మన లక్ష్మీ సార్ ఇప్పుడు నేను బుక్ మీద ఎత్తే దున్నుకొని మడకుండా అంటే ఇప్పుడు మాకు చిన్న పిల్లలు ఉన్నారు మేడం, నీకేమైనా డబ్బులు కావాలంటే నీకు అయ్యే చిన్న పిల్లలు ఉన్నారు మేడం, నీకేమైనా డబ్బులు కావాలంటే నీకు అయ్యే అన్నారు మేడం. నేను అడుగుతున్నా కదా, నీకేమైనా కావాలంటే ఆయనతోటి ఇప్పిస్తాను అన్నారు మేడం. నేను అడుగుతున్నా కదా, నీకేమైనా కావాలంటే ఆయనతోటి ఇప్పిస్తాను నేను. ఊరంతా ఒక దిక్కున్నది, మీరు ఒక దిక్కున్నారు. రాలేదు మేడం, అందుకే నేను వస్తాను, మీరు 3-4 రోజులు ఆగుంటాను. ముఖం మీద పోయి మీరు కల్టివేషన్ చేయండి, ముఖం మీద ఫోటో తీసుకున్నాక నేను ప్రాసెస్ చేస్తాను. నీకు బుక్ ఇచ్చినాక ఆయన వచ్చి నా మీద కోర్టులో మేము కోర్టులో తీసుకెళ్ళాలి. ఆయన దగ్గర ఏం లేదు ముఖం మీద అంటే ఆయన నాకు చట్టం ఏం చెప్పిందంటే దున్నిన వాళ్ళదే భూమి. చట్టం ఏం చెప్తుందంటే దున్నినోళ్ళదే భూమి అని చెప్తుందట. ఒకసారి మెట్పల్లి ఎంఆర్ఓ గారితో మాట్లాడదాం. హలో హలో మేడం, నీతా మేడం గారు, గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు వెంకటేష్ మేడం, నేను వీడబ్ల్యూడి న్యూస్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నా.
చెప్పండి. అయితే ఈ వడ్ల అనుష వాళ్ళ వడ్ల రాజ్యం అనుష వాళ్ళది ఏంది మేడం వాళ్ళది పంచాయతీ? నేను ఎవరు ఫోన్ చేసి చెప్పినా కదా, అక్కడ నుండే ఫోన్ చేసి హైదరాబాద్ నుంచి. ఎవరి నుంచి? మీ ఆఫీస్ నుండే చేసిరు కదా. అదే ఏంది మేడం వాళ్ళది ఏంటిది? ఇప్పుడు వాళ్ళ తండ్రి పేరు మీదకి వెళ్ళి వీళ్ళ బిడ్డ పేరు మీదకి వేసడానికి ప్రాబ్లం ఏంది? నా తండ్రి పేరు మీద లేదు, వాళ్ళ మేనత్త పేరు మీద ఉంది, మోకా మీద వీళ్ళు లేరు. మోక మీద ఉన్నాయనకు ఉన్నాయా ఏమన్నా ఆధారాలు? సాదా బైనామా ఉన్నది, ఆయన మోకా మీద ఉన్నాడు. అంటే వాళ్ళకే చేస్తారా? ఇప్పుడు వాళ్ళకు అమ్మినట్టు ఉన్నదా? సాదా బైనామా పేపర్ ఉంది ఆయన దగ్గర. సాదా బైనామా ఎప్పటిది? ఆయన వాళ్ళ నాన్న 20 years బ్యాక్ వీళ్ళ నాన్న దగ్గర తీసుకున్నాడంట. అప్పు తీసుకున్నట్టున్నది కానీ భూమి అమ్మినట్టున్నదా? అదే భూమి అమ్మిన, సాదా బైనామా అంటే భూమి అమ్మినట్టే కదా సార్. లేదు మేడం, ఇప్పుడు వాళ్ళ నాన్న అప్పు తీసుకున్నాడు, మేము భూమి అమ్మలేదు అని చెప్తున్నారు. ఆ వ్యక్తి దగ్గర అట్లనే చెప్తుంది, ఆమె అట్లనే చెప్తుంది. రేపు మీరు మాట్లాడింది కూడా వీడియోలు తీస్తుంది, తీసి వైరల్ చేస్తుంది. ఇప్పుడు నా దగ్గరకు వచ్చి ఎమ్మెల్యే గారు చెప్పిండ్రు అని చెప్పేసి నేను ఎట్లనే చేసి ఆమెకు ఏదో ఒకటి హెల్ప్ చేద్దామని చెప్పి చెప్తే వీడియో తీసి ఇక్కడ నాకు ఏది మెట్పల్లి టౌన్ లో ఒక లీడర్కి ఇచ్చింది. లీడర్కి ఇస్తే ఆయనే రోజు వైరల్ చేస్తాడు. ఆయన మీద నేను నిన్న అట్రాసిటీ కేసు పెట్టి వచ్చిన. ఈమె చెయ్యబట్టి ఈమె వీడియో తీసుకొని పోయింది. చెయ్యరాదమ్మా, ఆయన అబ్జెక్షన్ పెట్టిండు. ఊరోళ్ళందరూ ఒక దిక్కున్నారు, మీరు ఒక దిక్కు. నేను చెప్తా వినండి. ఊరోళ్ళు ఒక దిక్కున్నారు, నువ్వు మోకా మీద పోయి దున్నుకుంటే నేను చేస్తా అని చెప్పిన. చెప్పారు కానీ మరి మీరు డబ్బులు ఇప్పిస్తా అంటారు కదా, మీరు డబ్బులు అంటే వాళ్ళ దగ్గర ఎట్లా ఇప్పిస్తారు మీరు? ఏది ఇప్పుడు నాకు ఎమ్మెల్యే గారు చెప్పి ఆమెకు 2 పిల్లలు ఉన్నారమ్మా, 2 పిల్లలు ఉన్నారు కాబట్టి ఏదైనా హెల్ప్ చేయమంటే సరే తీసాగా. లేదు, అపోజిట్ వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పిస్తా అని చెప్తున్నారు కదా, మీరు ఎట్లా ఇప్పిస్తారు అపోజిషన్ దగ్గర? ఇప్పుడు హెల్ప్ చేయమంటే నేను హెల్ప్ చేద్దామని అనుకున్నా, అది తప్పైందా మరి? ఏది ఇప్పుడు అపోజిషన్ వాళ్ళ దగ్గర డబ్బులు ఇప్పిస్తా అంటే మీరు అసలు మీరు ఎంఆర్ఓ గారికి ఇట్లా మాట్లాడచ్చా? ఇగో కట్ చేసింది ఫోన్. మీరు డయల్ చేస్తున్నారు కథం ఏమో. ఇప్పుడు ఆమెకేమో అలా వీళ్ళు చెప్పేది ఏంది, అనుష వాళ్ళు చెప్పేదేమో మా డాడీ డబ్బులు మాత్రమే తీసుకున్నాడు, భూమి అమ్మలేదని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఈ మేడం ఎంఆర్ఓ మేడం గారు ఏం చెప్తా ఉన్నారంటే సాదాబాయినం ఉంది అమ్మినట్టు, ఆమె గట్టి చెప్తుంది, ఎవరు మాట్లాడితే వాళ్ళు వీడియో వైరల్ చేస్తుంది అని మాట్లాడుతూ ఉన్నారు. ఎవరో లీడర్ అయినా అట్రాసిటీ కేసు పెట్టిందట ఎంఆర్ఓ గారు లీడర్ మీద జైత ఎవరో ఇక్కడ మెట్పల్లి లీడర్ మీద అట్రాసిటీ కేసు పెట్టిందంటుంది. ఎవరి పేరు మీద దున్నట్టు ఉంది, ఎవరిది భూమి అయితే వాళ్ళ పేరు మీద చేస్తా అంటుంది. ఈమె మరి డబ్బులు అపోజిషన్ వాళ్ళ దగ్గర ఇప్పించే అంత ఈమెకి ఏముంటుంది మరి? ఇప్పుడు ఈమెకి ఏముంటుంది? ఇది సమాధానం చెప్పాలి ఎంఆర్ఓ గారు. ఫోన్ కట్ చేసుకున్నంత మాత్రాన అట్లా ఉండదు. ఎవరిది దుంతే అలా భూమి అయితే మరి నేను ఆఫీస్లోకి వచ్చిన ఎంఆర్ఓ సీట్లో కూర్చుంటే నేను ఎంఆర్ఓని అవుతారా? కాను కదా. ఎవరు మోక మీద ఉంటే వాళ్ళది అవుతుందా భూమి? మోక మీద ఎవరు ఉంటే వాళ్ళదే భూమి అవుతుందా? మోక మీద ఎవరు ఉంటే వాళ్ళదే భూమి అయినప్పుడు వాళ్ళకి మరి వీళ్ళకు డబ్బులు ఇప్పిస్తా ఏదో సపరేట్ ఉండరు అని ఎందుకు చెప్తున్నారు మీరు మరి? ఇప్పుడు గతంలో మోకమీన ఉన్నోళ్ళు మా పట్ట మాకే సాదాపైన ఉంది, మోకమీన మేమే ఉన్నాం, దున్నినం కూడా అని చెప్పి మీ మెట్పల్లికి సంబంధించిన వ్యక్తులు వస్తే మీరెందుకు వేయాలి? అప్పుడు ఎందుకు వేయాలి మరి? ఈ 14 గుంటలకు మాత్రం మీరు ఎందుకు ఆపుతున్నారు 15 గుంటలకు? ఇది ఎంఆర్ఓ గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఫోన్ కట్ చేసుకున్నంత మాత్రాన ఇట్లుండదు. ఇట్లా మీరు రెగ్యులరా లేకపోతే రెగ్యులర్ ఎంఆర్ఓనా లేకపోతే ఇన్ఛార్జ్ ఎంఆర్ఓనో అర్థం కాని పరిస్థితి. ఆ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటా. నేను ఆ బాధితులతో దగ్గరికి వస్తే అవసరం ఉంటే మీ ఎంఆర్ఓ ఆఫీస్ కూడా వస్తాను మెట్పల్లికి. ఇది జరుగుతూ ఉన్నది. ఈమె డబ్బులు ఇప్పిస్తుందట. ఈ ఎంఆర్ఓ గారు డబ్బులు ఇప్పిస్తా అని చెప్తా ఉన్నది అపోజిషన్ వాళ్ళ దగ్గర. మరి ఏమైనా ఏంటంటే రియల్ ఎస్టేట్ అనుకుంటారా, ఎంఆర్ఓ ఆఫీస్ అనుకుంటారా, లేకపోతే ఏంది నాకు అర్థం కాని పరిస్థితిలో ఉన్నది. ఈమె వీడియో వైరల్ అవుతూ ఉన్నది సోషల్ మీడియాలో, మన దాకా వచ్చింది. దయచేసి మిత్రులారా, ఇట్లా జరుగుతూ ఉన్నది మెట్టిపెళ్ళ. ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేసే ప్రయత్నం చేయండి. ఎంఆర్ఓ గారు లెక్క ఉండాలి. నీకు కాదన్నప్పుడు కాదని చెప్పాలని. అవతల దగ్గర పైసలు ఇప్పిస్తా అంటే మరి మీకేమైనా అందినాయా? మీకేమైనా డబ్బులు అందినాయా? ఇది ఎంఆర్ఓ గారు కూడా సమాధానం చెప్పాలి. రెడ్ హ్యాండెడ్గా డబ్బులు ఇప్పిస్తా, దున్నటోందే భూమి వాళ్ళకే చేస్తా అన్నట్టుగా మాట్లాడుతూ ఉంది. దీని మీద కూడా ఆర్టీఓ కంప్లైంట్ ఇస్తాం, అవసరం ఉంటే కలెక్టర్ కూడా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం. మీరు ఏంది అసలు కథ ఏంది? ఎంఆర్ఓ గారు ఇంకేమైనా చేస్తున్నారా, సెటిల్మెంట్ చేస్తున్నారా అర్థం కాని పరిస్థితిలో ఉంది. దయచేసి మిత్రులారా, ఈ వీడియోని ఎక్కువ మందికి షేర్ చేయండి. వీలైనంత వరకు ఈ బాధితులకు మరి అన్యాయం జరుగుతుందా, న్యాయం చేస్తామనుకుంటుందా, అన్యాయం చేస్తుందా, మరి ఏంది ఈమె కథ ఏంది అన్నది ఒక్కసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఈ విషయాన్ని ఇంతటితో విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఈ విషయాన్ని డీప్గా వెళ్ళి ఏం జరుగుతుంది, ఏం కథ అన్నది ఎంక్వైరీ చేసే ప్రయత్నం చేద్దాం.